करमग्रे वसते लक्ष्मी, करमध्ये सरस्वती, करमूल्ये तु गोविंदा, प्रभाते कर darshanam. The shloka is traditionally recited upon waking up in the morning. It teaches that our own hands are sacred and that prosperity, knowledge, and divine power are achieved through our actions and efforts. Looking at your hands at dawn is a reminder to begin the day with positive intention and gratitude. ఇంతవరకు మనం చదువుకున్నది ఏమిటంటే విభక్తి అనేది చూసాము, వచనము అనేది చూసాము. వచనం 3 రకాలు ఉంటుంది: ఏకవచనం, ద్వివచనం, బహువచనం. సంస్కృతంలో ప్రత్యేకించి 3 వచనాలు ఉంటాయి. ద్వివచనం ఎక్స్ట్రాగా ఉంటుంది. తర్వాత లింగాలు చూసాం: పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. ఈ 3 ఫీచర్లు మనం చూసాం అన్నమాట. విభక్తికి వస్తే మనం ఇప్పుడు అన్ని నౌన్సే చదువుతున్నాం కనుక ప్రథమా విభక్తి శబ్దాలు మాత్రమే చూస్తున్నాం కనుక వేరే విభక్తులు ఏమిటి అన్నమాట ఇప్పుడు లేదు. మనకి ప్రథమా విభక్తి శబ్దాలు చూస్తున్నాం. ప్రథమా విభక్తి శబ్దాల్లో ఏ భాషా భాగానికి సంబంధించిన శబ్దం చూస్తున్నాము అని అంటే సర్వనామ శబ్దం చూస్తున్నాం. ఏమిటి? మనం సంస్కృతంలో ప్రతి శబ్దానికి ఒక మూల శబ్దం ఉంటుంది, అది రూట్ వర్డ్ అని అంటాము. ఆ రూట్ వర్డ్ లింగాన్ని బట్టి వచనాన్ని బట్టి మారిన రూపాల్లోకి వస్తూ ఉంటుంది. ఓకేనా? లింగం వచనాన్ని బట్టి మారిన రూపాల్లోకి వస్తూ ఉంటుంది. విభక్తి ఒకటే కనుక నేను విభక్తిని అంటలే, ఓన్లీ లింగం వచనం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అన్నమాట. ఈ 2 సర్వనామ శబ్దాలు మనం ఏం చూసాం? మనము ఒక సర్వనామ శబ్దం ఏతత్ అనే శబ్దం చూసాము. ఇంకొక సర్వనామ శబ్దం ఏం చూసాము? తత్ అనే శబ్దం చూసాము. ఇవి నేను శబ్దము అనంటే ఇది మూల శబ్దాలు. ఏతత్ అనే శబ్దం దేనికి వాడతాము? దగ్గరలో ఉండేదాన్ని సూచించడానికి ఏతత్ అనే సర్వనామాన్ని వాడతాం. అదే దూరంగా ఉండేదాన్ని సూచించడానికి మనం తత్ అనే సర్వనామ శబ్దాన్ని వాడతాం. ఇది మూల శబ్దాలు. ఇప్పుడు ఏతత్ ఆర్ తత్ ఈ 2 మూల శబ్దాలకి పుల్లింగ, స్త్రీలింగ, నపుంసక లింగాల్లో ఏ విధంగా వస్తాయి ముందు అది చూద్దాం, తర్వాత వచనాలు చూద్దాం. పుల్లింగ, స్త్రీలింగ, నపుంసక లింగాల్లో ఏ విధంగా వస్తాయి అని అంటే ముందు ఏతత్ శబ్దం ఉంది. పుల్లింగంలో ఇది ఏషః అవుతుంది. ఏషః అనేది పుల్లింగంలో వస్తుంది. అలాగే స్త్రీలింగంలో ఇదే ఏతత్ శబ్దం ఏషా అని వస్తుంది. అంటే పుల్లింగం విసర్గతో అంతమవుతుంది, స్త్రీలింగం ఆకారాంతంతో గాని ఈకారాంతంతో గాని ఎండ్ అవుతుంది. ఏతత్ శబ్దానికి ఏషా అని వస్తుంది. నపుంసక లింగంలో ఆ ఏతత్ అనేది ఏతత్తుగానే ఉంటుంది, అదే కనపడుతుంది అనమాట నపుంసకలింగ శబ్దంగా. కనుక ఏషః, ఏషా, ఏతత్ అని వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకోండి. పుల్లింగంలో ఏషః తీసుకుంటే ఇది 3 వచనాలు. పుల్లింగంలో ఏతత్ మూల శబ్దం యొక్క పుల్లింగ రూపాలు 3 వచనాల్లో ఎలా ఉంటాయి? ఏషః, ఏతౌ, ఏతే. ఏకవచనంలో ఏషః, ద్వివచనంలో ఏతౌ, బహువచనంలో ఏతే. ఈ విధంగా ఉంటాయి. అదే స్త్రీలింగానికి పెడితే ఏషా అనేది ఏకవచనంలో ఉంటుంది, ఏతే అనేది ద్వివచనంలో ఉంటుంది, ఏతాహ అనేది బహువచనంలో ఉంటుంది. అంటే ఏషా, ఏతే, ఏతాహ. నపుంసకలింగంలో వెళ్తే ఏతత్ అనేది ఏకవచనంలో చెప్పుకున్నాము, ద్వివచనంలో ఏతే అని వస్తుంది, బహువచనంలో ఏతాని అని వస్తుంది. ఏతత్, ఏతే, ఏతాని. కనుక ఈ 3 లింగాల ప్రకారం ఏష అంటే సర్వనామాల్లో మనం దగ్గరగా ఉండే శబ్దాన్ని చెప్పేటటువంటి శబ్దం ఏతత్ అనే శబ్దాన్ని తీసుకుంటే ఎలా వచ్చాయి? ఏషః, ఏతౌ, ఏతే పుల్లింగం, ఏషా, ఏతే, ఏతాహ స్త్రీలింగం, ఏతత్, ఏతే, ఏతాని నపుంసకలింగం. ఇవి రూపాలు మనం చూసింది. ఇది దూరంగా ఉంటే ఏమిటి? ఏషః అన్నది సహ అవుతుంది. అంటే ఆ ఏ ఒక్కటి తీసేస్తే ఇక్కడ ఏ రూపాలు వచ్చాయో అవే ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, పుల్లింగంలో ఏముంటాయి మనకి? ఆ ఏతత్ శబ్దము మూల శబ్దం అయితే వీటికి తత్ అనేది మూల శబ్దం అవుతుంది. తత్ యొక్క రూపాలు ఎలా ఉంటాయంటే పుల్లింగంలో సహ, తౌ, తే అని ఉంటుంది. స్త్రీలింగంలో సా, తే, తాహ అని ఉంటుంది. నపుంసకలింగంలో తత్తులాగే ఉంటుంది, తత్, తే, తాని అని ఉంటుంది. అంచేత ఇవి ఎలా వచ్చాయి అనమాట? ఇవి సహతౌతే, సాతే, తాహ, తత్తే, తాని. ఈ విధంగా మనకి రెండవ
సర్వనామ శబ్దానికి దూరంగా ఉండేది సూచించేదానికి ఇది. ఈ రెండు నేర్చుకున్నాం. తర్వాత వీటికి సంబంధించి వాట్ ఆర్ హూ అనే దానికి మనం ఇంకొక శబ్దాన్ని చూసాం. దాని మూల శబ్దం కిమ్ అన్నమాట. ఈ కిమ్ రూపాలు ఇది కూడా ఒక సర్వనామ శబ్దం. ఎవరు అంటే ఎవరికైనా వస్తుంది కనుక ఏ నౌన్కైనా కిమ్ అనేది కూడా సర్వనామ శబ్దమే. ఈ కిమ్ అనే సర్వనామ శబ్దానికి రూపాలు పుల్లింగంలో ఎలా ఉంటాయి అంటే కహ అని వస్తుంది. కిమ్ కి పుల్లింగంలో కహ. కిమ్ అనేది గుర్తుపెట్టుకోండి, అది మూల శబ్దం. పుల్లింగంలో అది కహ అవుతుంది, స్త్రీలింగంలో కా అవుతుంది, నపుంసకలింగంలో కిమ్మే వస్తుంది అన్నమాట. అంటే కహ, కా, కిమ్. ఈ కహకి వచనాలు ఏమొస్తాయి? మళ్ళీ మామూలే, విసర్గ ఔ ఏ, కహ కౌ కే. అలాగే మీకు స్త్రీలింగంలోకి వస్తే కా, కే, కాహ, ఆ, ఏ, ఆహ, అంతే. అదే నపుంసకలింగంలోకి వస్తే కిమ్, కే, కాని, అంటే ఏ, ఆని, సేమ్ అదే వస్తుంది. సో ఇంతవరకు మనం మొత్తం అంతా నేర్చుకున్నది ఇంతేనండి. ఇక్కడ నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఈ కిమ్ అనే శబ్దాన్ని క్వశ్చన్ కి వాడతాము అని చెప్పాను. ఏ విధంగా? ఏదైనా కానీ ఇప్పుడు మనం చూడబోయే పాఠంలోనే ఒకటి జస్ట్ ఉదాహరణగా చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఇక్కడ కిమ్ ఏషః వృక్షః అని అడిగాం. ఈ కిమ్ ఎప్పుడైతే వాక్యానికి ప్రారంభంలో వచ్చిందో అది ఇంటరోగేటివ్ మార్క్ అవుతుంది అనమాట. ఇంటరోగేటివ్ అంటే మనం ప్రశ్నిస్తున్నాము అని అర్థం. అంతేగాని ఇక్కడ కిమ్ అంటే వాటు హూ అనే అర్థాలు చెప్పకూడదు. దీనికి చెప్పకూడదు. ఎందుకని? ఇక్కడ మనం దీన్ని సర్వనామ శబ్దంగా వాడటం లేదు. ఇప్పుడు ముందు ఎప్పుడైతే కిమ్ పెట్టి ముందు పెట్టాము అంటే ఇంటరాగేటివ్ గా వాడేటప్పుడే. అంతేకాకుండా మనం ఒకవేళ అది ముందు పెట్టి ఇంటరాగేటివ్ గా కాకుండా కూడా వాడచ్చును. ఇప్పుడు ఏషః కహ అన్నదాన్ని కహ ఏషః అని కూడా అనొచ్చు, తప్పేం లేదు అందులో. అప్పుడు మళ్ళీ అక్కడ కహ బదులు కిమ్ రావాలి కదా, ముందున్నందువల్ల అనకూడదు. అక్కడ మనం దాన్ని సర్వనామ శబ్దంగానే వాడాము. సర్వనామ శబ్దాలు అనగానే ఏమవుతాయి? మీకు దానికి వచన భేదాలు ఉంటాయి, లింగ భేదాలు ఉంటాయి, విభక్తి భేదాలు ఉంటాయి, వేరు వేరు రూపాలు ఉంటాయి. అవి మనం చూసాం. కానీ ఈ కిమ్ అనేది ఇక్కడ మనం ఇలా క్వశ్చన్ ని సూచించటానికి వాడినప్పుడు, అంటే ఇంటరాగేటివ్ యూసేజ్ చేసినప్పుడు ఇది సర్వనామ శబ్దం కాదు, ఇది అవ్యయము అవుతుంది. ఇండెక్లైనబుల్స్ అని అంటాం. ఇండెక్లైనబుల్ అవ్యయము. అవ్యయము అంటే ఏమిటి? వ్యయము అంటే మార్పు అని అర్థం. ఇక్కడ మార్పు అని. మార్పు ఏమిటి? ఒక శబ్దం ఉంది అంటే అది లింగాన్ని బట్టి మార్పు చెందుతుంది, వచనాన్ని బట్టి మార్పు చెందుతుంది, విభక్తిని బట్టి మార్పు చెందుతుంది. కానీ అవ్యయము అంటే నా వ్యయము అంటే మార్పు చెందనిది. అంటే అవ్యయంగా ఉండే శబ్దానికి లింగం వల్ల గాని, వచనం వల్ల గాని, విభక్తి వల్ల గాని ఏ విధమైనటువంటి మార్పులు రావు, అది అలాగే ఉంటుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఈ కిమ్ అనేది ఇంట్రోగేటివ్ గా వాడినప్పుడు దీన్ని మనం అవ్యయంగా తీసుకోవాలి, అంతే తప్ప నపుంసకలింగ శబ్దంగా తీసుకోకూడదు. అంచేత ఇక్కడ ఏషః వృక్షః అన్నా, ఏషా సుశీల అన్నా, ఏమన్నా గానీ మీరు క్వశ్చన్ కింద మార్చి ఇంట్రోగేటివ్ గా కిమ్ వాడితే ముందు కిమ్మే ఉంటుంది. ఏ లింగమైనా ఏ వచనమైనా గానీ కిమ్మే ఉంటుంది. ఇది విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు తర్వాత పాఠానికి వెళ్దాం మనం. ప్రథమ స్తభకః చతుర్థ పాఠ, ఫస్ట్ చాప్టర్ లో 4వ లెసన్ అన్నమాట. ఇందులో 3 శబ్దాలు నేర్చుకుంటున్నాం మనం. కిమ్, ఆమ్, నా. ఇక్కడ ఈ కిమ్ అనేది అవ్యయ శబ్దము, సర్వనామ శబ్దం కాదు. అంటే ఇంటరాగేటివ్ యూస్ లో వాడే కిమ్ ఇది. ఆమ్ అంటే ఓకే, ఎస్, అవును అని అర్థం. నా, నో, కాదు, నాట్ అని చెప్పి అర్థం. ఇప్పుడు ఇక్కడ కిమ్ ఏషః వృక్షః అంటే దీని అర్థం ఇది చెట్టా అని ప్రశ్న వేసాను. ఇక్కడ కిమ్ ప్రత్యేకించి అర్థం చెప్పాల్సిన అవసరమే లేదు. కిమ్ ఏషః వృక్షః, ఇది చెట్టా? ఆమ్, అవును, ఇది చెట్టు అనడానికి ఏమనాలి? ఏషః వృక్షః, వృక్షః. అంతే 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 అంతే. అలాగే ఇవన్నీ ఈ పాఠం అంతా అంతే. ఇప్పుడు ఇది చూడండి, కిమ్ ఏషః మనుష్యః, నా ఏషః మూషకః అని చెప్పాలి. అది చెప్పాల్సిన విధానం. ఓకేనా? ఓకే. ఈ రకంగా ఇప్పుడు చూడండి, కిమ్ ఏషః గజః, నా ఏషః భల్లూకః. ఆ విధంగా చెప్పాలి. ఏషః గుల్మః, గుల్మః అంటే నా ఏషః వృక్షః. కరెక్ట్. కిం ఏషా బాలిక, నా ఏషా బాలక. ఈ ఏష అంటే స్త్రీలింగం. దీని పుల్లింగ శబ్దం ఏమిటి? ఏషః. ఏషః. ఎస్, ఇది బాలక.
బాలక పుల్లింగ శబ్దానికి విసర్గ వస్తుంది అనమాట. ఓకే. మనం అలా చెప్పుకున్నాం. అంచేత కిం ఏషా బాలిక నా ఏషః బాలక అని చెప్పాలి. ఆహా. ఆ, కిం ఏతత్ పుష్పం పుష్పం ఏతత్ పుష్పం పుష్పం అంటే నా నా ఏతత్ ఫలం. ఫలం. Correct. బాగుంది. అది కొంచెం పర్వాలేదు, అలవాటు అవుతుందండి. किम एषः बल्लूकः न एषः वानरः అరే किम एषा अजा आम् एषा आम् एषा अजा అంతే, వండర్ఫుల్. किम एतत् विमानम् आम् एतत् विमानम् किम एषः रथः आम् एषः रथः చిత్రం దృష్ట్వా ఆమ్నా ఇది అనయోః ఉచితం పదం యోజయిత్వా రిక్తస్థానాన్ని పూరయంతు. అంటే బొమ్మని చూసి ఆమ్ము నా 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 అనే పదాలతోటి, అనయోః అంటే తృతీయ విభక్తి అంటాం, అనే పదాలతో అని అర్థం అనమాట. ఉచితం పదం ఏది కరెక్ట్, ఆమ్మ నాన్న అంటే మీరు యూ హావ్ టు డిసైడ్ ఇట్ లుకింగ్ ఎట్ ది చిత్రం పిక్చర్. అప్పుడు కరెక్ట్ పదాన్ని యోజయిత్వా. నేను మాటలకు ఎందుకు అర్థం చెప్తున్నానంటే కొంచెం రోజులు పోయిన తర్వాత నేను అర్థాలు చెప్పను, ఇంకా మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే ఇదే విధంగా ఉంటాయి కదా హెడ్డింగ్లన్నీ. ఉచితం పదం యోజయత్వా అంటే సరైనటువంటి పదాన్ని యోజయత్వా ఎంచుకొని రిక్త స్థానాన్ని పూరయంతు, ఫిలప్ ది బ్లాంక్స్, పూరయంతు ఫిలప్ రిక్త స్థానాన్ని బ్లాంక్స్. ఓకేనా? ఇప్పుడు ఇంకా మనం ఇప్పుడు ఉదాహరణ ఒకటి చెప్తాను నేను. కిం ఏతౌ గజౌ అంటే ఏం చెప్పాలి ఇక్కడ? ఇవి గజాలు కాదుగా, ఇవి హార్సెస్, అశ్వాలు ఇవి. అందుకని కిం ఏతౌ గజౌ నా ఏతౌ అశ్వౌ. అర్థమైందా? ఇప్పుడు అర్థం అవ్వాలి మీకు అది. తర్వాత చదివేప్పుడు మీరు కరెక్ట్ గా చదవాలి. తర్వాత కిం తే పేటికే. ఇక్కడ మీకు ఏం అర్థం అవ్వాలి? కిం తే పేటికే అంటే, పేటికే అంటే అర్థం మనకు తెలుసు కదా, పేటిక అనేది శబ్దం. పేటిక అంటే పెట్టే అని అర్థం అన్నమాట. ఇక్కడ రెండు ఉన్నాయి కనుక పేటిక, పేటికే, బహువచనం పేటికాహ. అందుకని ఇక్కడ తే అంటే ఇక్కడ సా తే తాహ అని వస్తే కనుక తే పేటికే అంటే ద్వివచన ప్రయోగం చేశాడు. కిం అనేది ఇంట్రాగేటివ్, అవి ఏ శబ్దం. కిం తే పేటికే, ఇవి పెట్టిలా, అవును కదా. ఆమ్ తే పేటికే, అంతే ఆన్సర్. ఇప్పుడు ఈ రకంగా చదవాలి. किम एते फले నరసింహ किम एते फले न एते पुष्पे किम ते पुस्तके न ते अंकिणी अंकिन्यः అంకని. అంకని అంకనీకి అంకని. ద్వివచనం ఏమిటి? అంకనీకి ద్వివచనం ఏమిటి? अंकन्यौ అంకన్యౌ. ఈ యౌ యహ అంకని, అంకన్యౌ. అంకన్యౌ, అంకన్యా. తే అంటే ఇది ద్వివచనంలో ఉంది, స్త్రీలింగంలో ఉంది కనుక ఇది అంకని అనేది స్త్రీలింగ శబ్దమే కనుక తే పెట్టి, ఒకవేళ ఇది పుల్లింగ శబ్దం అయితే ఇక్కడ తే రాదు, మళ్ళీ అది చూసుకోండి అక్కడ, అది ఆ తేడా వస్తుంది. సో ఇది తేనే ఉంచి అంకని అంకన్యౌ అని వస్తుంది అనమాట. అది అందుకని నా తే అంకన్యౌ అని చెప్పాలి. అది లేఖన్యం అవుతుందా అంకన్యం అవుతుందా? అంటే లేఖనికి అంకనికి తేడా ఏమిటంటే ఒకటి పెన్ను, ఒకటి పెన్సిలును. అంకని అంటే పెన్సిల్, లేఖని అంటే పెన్ను. అట్లా ఏదైనా పర్వాలేదు, మనం ఏదో చెప్తున్నది అది పెన్ను పెన్సిల్ మొత్తానికి అదే అనమాట. అంచేత లేఖని అంకని ఇక్కడ ఏమంటే రెండు కూడా ఈకారాంత స్త్రీలింగ శబ్దాలే కనుక ఐదర్ లేఖన్యవు అన్నా పర్వాలేదు, అంకన్యవు అన్నా పర్వాలేదు, మనకి ఇక్కడ ప్రయోగం తెలియాలన్నమాట. అండ్ బై ది బై అఫ్ కోర్స్ కరెక్ట్ మార్తలు వేయడం కూడా మంచిది. అంచేత లేఖని అంటే పెన్ను, అంకని అంటే పెన్సిల్. ఆయన అంకని ఎత్తుకున్నారు, నేను అంకని అన్నాను సార్, నాకు తెలియదు. మనకు ఆ మాటని యూజ్ చేయడం తెలిస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చదవండి మీరు ఇది. నెక్స్ట్ किम एते छात्रे నా అని చెప్పి నా ఏతౌ ఛాత్రౌ. కరెక్ట్, అవునా? ఇది చెప్పండి. किम तानि पर्णानि किम तानि पर्णानि आम తాని పర్ణాని. కిం ఏతౌ వృద్ధౌ Hmm. న ఏతౌ బాలకౌ వండర్ఫుల్. కిం తౌ తరుణౌ న
తౌ వృద్ధౌ కిం ఏతే అజే ఆం ఏతే అజే కరెక్ట్. కిం తౌ వైద్యౌ నా తౌ అధ్యాపకౌ किम् एते वानराः आम् एते वानराः ఆమ్ ఆ కాదు, హిందీలో వెళ్ళిపోతున్నారు మీరు. ఆమ్ आम् आम् अंడి आम् ఆ, एते ఆ, वानराः కరెక్ట్. అంతే. ఎందుకంటే किम् ते వానరః ఆ, వానరౌ వానరః వానరౌ వానరాః ప్లూరల్లే చాలా ఉన్నాయి. ఏషః ఏతౌ ఏతే ప్లూరల్లే కరెక్ట్ గా ఇచ్చాడు. అని చేత ఈ వానరాలే కనుక ఆమ్ ఏతే వానరాః. ఇది किम् ते मयूराः ఉమ్, ना ఉమ్. ते వీటి ఆ, ते శుకౌ सुकाः కరెక్ట్. వండర్ఫుల్. ఇది किम् एतानि वस्त्राणि आम् एतानि वस्त्राणि కరెక్ట్. किम् ताः कर्तर्यः आम् ताः कर्तर्यः కర్తర్యకి ఏకవచన రూపం ఏంటండి? ఉమ్, ఉమ్, కర్తరి చూసి ఆన్సర్ చెప్పేశారు. మనకి శబ్ద రూపాలు తెలియాలి, అది ఇంపార్టెంట్. కర్తరి మర్చిపోయాను. కర్తర్య చెప్పండి. కర్తరి. కర్తరి కర్తర్యౌ కర్తర్యః. అది ఈ కారాంత కర్తరి స్త్రీలింగ శబ్దం. కర్తర్యౌ కర్తర్యః. ఓకే అందుకే సార్. ఇక్కడ కూడా మీకు ఏమొచ్చింది? తాహ. అదే ఆ, తే తాహ, ఆ, సా తే ఆ. తాహ అన్నమాట. అందుకని తాహ కర్తర్యః అనేది బహువచనం అన్నమాట. అవి కత్తెరలు ఓకే. అని అర్థం. కర్తరి కర్తర్యౌ కర్తర్యః. किम् एताः नर्तक्यः ఉమ్, आम् ఉమ్, आम् एताः ఉమ్. नर्तक्यः ఇప్పుడు నాకు నువ్వు 3 రూపాలు ఏతాహకి నర్తక్యహకి చెప్పాలి. ఏతాహకి 3 రూపాలు చెప్పు. ఏతాహ అంటే ఇది ఏ వచనంలో ఉంది? నాకు ఏ వచనం ఏ లింగంలో ఉంది చెప్పు నాకు. ఇది ఇది స్త్రీలింగంలో ఉంది. కరెక్ట్. ఏ వచనం? బహువచనం. ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే బహువచనమే కదా. సో బహువచనంలో ఏతాహ నర్తక్య. ఏతాహ దీని రూపాలు ఏకవచన ద్వివచన బహువచనాల్లో ఎలా ఉంటుంది? ఏతాహకి చెప్పు ముందురా. ఏతాహకి 3 రూపాలు ఏమిటి? ఏతాహ అనేది స్త్రీలింగంలో బహువచన రూపం. దీని స్త్రీలింగంలో ఏకవచన ద్వివచన రూపాలు ఏమిటి చెప్పు. ఏషా. ఏషా అప్పుడు ద్వివచనం ఏషా ఏతే ఏతే ఏతాః ఏతాహ. కరెక్ట్. ఇప్పుడు ఈ మాట చెప్పు. ఈ నర్తక్యకి సింగులర్ అండ్ ప్లూరల్ చెప్పు. సింగులర్ అండ్ డ్యూయల్ చెప్పు. ఇక్కడ కర్తరి, నది, చాలని. అలాగే ఇక్కడ ఏముంటుంది? నర్తకి నర్తకి. దీర్ఘం. నర్తకి అనకూడదు, నర్తకి. కొంచెం పొడుగ్గా అనాలి. నర్తకి ఓన్లీ దీర్ఘాంతాలే ఉంటాయి. ఆకారం గాని ఈకారం గాని స్త్రీలింగంలో దీర్ఘాంతాలే ఉంటాయి, హ్రస్వాలు ఉండవు. నర్తకి. దానికి ద్వివచనం ఏమవుతుంది? నర్తక్యౌ. ఈ నర్తక్యౌ ఈ యౌ య- యహ కలపాలి. నర్తకి నర్తక్యౌ నర్తక్యౌ నర్తక్యః. నర్తక్యః